మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. జై ధన్వంతరి. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు అందరూ చేసుకునే వీలున్నది, సులభమైనది, తేలికైనది, తర్వాత ఎన్నో రకాల ఫలితాలను ఇచ్చే ఒక వైద్య విధానాన్ని మనం చూద్దాం. ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలుసు, చాలామంది ఉదయం లేవగానే నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. సో దానికి సంబంధించిన బెనిఫిట్స్, తర్వాత దానివల్ల వచ్చే ఇంకా ఇతరత్ర ఉపయోగాలు ఏంటి అనేది అందరికీ తెలుసు, అందరూ వాడుతున్నారు. కానీ ఈరోజు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి, మీకు చాలా ఉపయోగపడుతుంది, అద్భుతమైనది. ఎన్నో రకాల డిసీజెస్ని, వ్యాధులను నివారించగలిగే శక్తి ఉన్నది, తర్వాత వాటిని మేనేజ్ చేసుకోగలిగే శక్తి ఉన్నది, పైసా ఖర్చు లేని వైద్య విధానం. దీన్ని ఆయుర్వేదంలో నిషి ఉష్ణోదక పానం అంటారు. అంటే రాత్రిపూట వేడి నీళ్లు తాగడం. రాత్రిపూట వేడి నీళ్లు తాగడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, ఎలా వాడాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. డియర్ ఫ్రెండ్స్, దీని కొరకు మీరు చేయాల్సింది ఏంటంటే, ఉష్ణోదకము అంటే వేడి నీళ్లు. అంటే మామూలుగా మనం మరిగించిన నీళ్ళు అనుకుంటాం, కానీ దాన్ని ఒక సైంటిఫిక్ వేలో, అంటే ఆయుర్వేద శాస్త్రీయ పద్ధతిలో ఆ నీళ్లను వేడి చేసి తాగాలి. అది ఎలా అంటే, రాత్రిపూట మీరు ఒక 2 గ్లాసుల నీళ్ళని తీసుకొని దాన్ని 1 గ్లాసు అయ్యే వరకు కానీ లేదా అర గ్లాసు అయ్యే వరకు కానీ మరిగించి తాగడము. దీన్ని అర్ధభాగ కషాయం దీన్ని అర్ధభాగ ఉష్ణోదకం కానీ లేకపోతే చతుర్భాగ ఉష్ణోదకం కానీ అంటారన్నమాట. అంటే ఒక భాగం నీళ్ళని అరభాగం అయ్యే వరకు మరిగించి తాగడము, లేదా ఒక భాగం నీళ్ళని పావు భాగం అయ్యే వరకు మరిగించి తాగడము. ఈ రెండిట్లో కూడా మనకి ఏది వీలైతే అది చేసుకోవచ్చు. చిన్నపిల్లలైతే కొంచెం అర్ధభాగం చేసింది, కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళైతే పావు భాగం చేసిన నీళ్లను తాగండి. అంటే ఒక 2 గ్లాసుల నీళ్ళని అర గ్లాస్ కానీ లేదా 2 గ్లాసుల నీళ్ళని 1 గ్లాస్ అయ్యే వరకు కానీ మరిగించి రాత్రిపూట తాగండి. రాత్రిపూట అంటే ఇప్పుడు మనము దీని కొరకు ఏంటంటే, మనము కనీసం రాత్రిపూట భోజనము అయిన తర్వాత తక్కువలో తక్కువ 2 గంటల వ్యవధి తర్వాతనే ఈ నీళ్ళని తాగాలన్నమాట. అంటే మనం పడుకునే ముందు, ఉదాహరణకి 8 గంటలకు మనము నైట్ డిన్నర్ చేసామనుకోండి, 10 గంటలకు తాగండి. సో ఆ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఒక 2 గంటల ముందే మీరు రాత్రిపూట భోజనం డిన్నర్ ఫినిష్ చేసి పడుకునే ముందు ఇది తాగండి. చాలామందికి ఏం అలవాటు ఉంటుంది, రాత్రిపూట పాలు తాగడమో లేకపోతే జ్యూస్ తాగడమో లేదా ఏదైనా స్నాక్స్ తినడమో ఇలాంటి అలవాటు ఉంటుంది. కొందరు రాత్రిపూట భోజనం డైరెక్ట్గా చేస్తారు, వెంబడే నిద్రపోతారు. అది మంచి పద్ధతి కాదు. కాకపోతే ఏంటంటే, రాత్రిపూట మనం పడుకోవడానికి తక్కువలో తక్కువ 2 గంటల ముందు భోజనం ఫినిష్ చేసి ఈ విధంగా తాగాలన్నమాట. కొంతమందికి ఇంకా ఏంటంటే మజ్జిగ తాగే అలవాటు ఉంది. ఇవన్నీ పూర్తిగా మానేయండి. మీరు మానేసి ఇప్పుడు నేను చెప్పిన ఈ ఒక్క వేడి నీళ్ళను కనుక తాగుతూ ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అవి ఎలాంటి అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా రాత్రిపూట ఈ విధంగా ఉష్ణోదకాన్ని, అంటే వేడి నీళ్ళని తాగడం వల్ల ఏమవుతుందంటే, దీపనం అంటే అగ్ని దీపనము, అంటే మనకి జీర్ణశక్తి, ఆకలి శక్తి బాగా పెరుగుతుంది అనమాట. ముందేమవుతుందో ఆకలి పెరుగుతుంది. కొంతమందికి ఉదయం లేచిన తర్వాత ఏమాత్రం ఆకలి ఉండదు, లేదా రాత్రి పడుకునేటప్పుడు ఏంటంటే అంతకుముందు తినేది కూడా జీర్ణం కాక కడుపు ఉబ్బరము, లేకపోతే కడుపు అంతా ఏదో ఇబ్బందిగా ఉండడము, అదే సమస్యలు ఉంటాయి మనకి. సో దీంట్లో ఏమవుతుందంటే, దీపనం అనేది ఒక అద్భుతమైన మనకి ఒక థెరపెటిక్ యాక్షన్ జరుగుతుందన్నమాట. అంటే వేడి నీళ్ళు తాగడం వల్ల ఏమవుతుందంటే, మనకున్న గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ అంతా కూడా మనకి అక్కడ ఉండే రక్త ప్రసారం పెరుగుతుందన్నమాట. ఈ వేడి నీళ్ళ వల్ల పెరగడం వల్ల ఏమవుతుందంటే, అక్కడ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేవి చాలా స్టిమ్యులేట్ అవుతాయి. స్టిమ్యులేట్ కావడం వల్ల ఏమవుతుందంటే, నెక్స్ట్ డే మనం ఉదయం లేచేసరికి మంచి ఆకలి ఉంటుందన్నమాట. ఆ మంచి ఆకలి వల్ల ఏమవుతుందంటే, మనం తినే ఆహారం కూడా జీర్ణం సరిగా అవుతుంది. జీర్ణం సరిగా అయినప్పుడు ఏంటంటే, ఈ అసిడిటీ కానీ, అంటే కడుపులో మంట, తర్వాత కడుపు ఉబ్బరము, కడుపు బరువుగా ఉండడము, తర్వాత కాళ్ళు లాగడము, నడుము నొప్పి, తర్వాత చిరాగ్గా ఉండడము, కోపంగా ఉండడము, తర్వాత పాల్పిటేషన్ ఉండడము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఎందుకంటే మనకి పొట్టలో మనకి గ్యాస్ ఉన్నప్పుడు ఆ మలినాలన్నీ పేరుకొని పోయినప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ సమస్యలు ఉంటాయి. రెండవది ఏంటంటే, ముఖ్యంగా శ్వాస కాస, అంటే ఈ రెస్పిరేటరీకి సంబంధించిన సమస్యలు ఉండేవాళ్ళు, అంటే మనకి అలర్జిక్ బ్రాంకైటిస్ కానీ, ఆస్తమా కానీ, లేకపోతే లంగ్స్కు సంబంధించిన, ముక్కుకు సంబంధించిన, గొంతుకు సంబంధించిన అప్పర్ రెస్పిరేటరీ, లోయర్ రెస్పిరేటరీ
ట్రాక్ట్కి సంబంధించిన ఎటువంటి సమస్యలైనా ఉండనివ్వండి. కొంతమందికి పొద్దున లేవగానే తుమ్ములు, ఈ మాటికి తుమ్ములు రావడము, తర్వాత ముక్కు కారడం, ఇది అలర్జిక్ రైనైటిస్ సంబంధించిన లక్షణాలు అన్నమాట. సో ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఇది ఎటువంటి ఖర్చు లేకుండా, ఏ మందు అవసరం లేకుండా తగ్గిస్తుంది. తర్వాత ఆస్తమా ఉన్న వాళ్ళకి కూడా ఇది అంటే ఎక్కువ ఉపయోగపడుతుంది. కొంతమందికి ఇన్హేలర్స్ తీసుకునే అలవాటు ఉంటుంది కదా, ఆ ఇన్హేలర్స్ యొక్క మోతాదును కూడా ఈ జస్ట్ సింపుల్ ఒక చిన్న ఈ కిటుకుతోనే మనము తగ్గించుకోవచ్చు. తర్వాత జ్వరం, తర్వాత ఏంటంటే ముఖ్యంగా జ్వరం వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే రాత్రిపూట ఖచ్చితంగా ఈ వేడి నీళ్ళు తాగాలన్నమాట. తొందరగా మనకి ఈ జ్వరం అనేది తగ్గిపోతుంది. ఏమవుతుందంటే మనకి కడుపులో పేరుకున్న మలినాలన్నీ కూడా, అంటే పొట్టలో, అంటే ముఖ్యంగా పేగులలో పేరుకొని పోయిన మలినాలన్నీ కూడా ఫ్లష్ అవుట్ అవుతాయి అనమాట. అంటే ఊడ్చి పడేసినట్టు, దాన్ని దులిపి పడేసినట్టు పూర్తిగా క్లీన్ అయిపోతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే పొద్దున లేవంగానే హుషారుగా ఉండడము, తర్వాత ఇవన్నీ జరుగుతాయి అనమాట. మనకి ఈ వీక్నెస్ లేకుండా, కొంతమంది లేవంగానే మళ్ళీ తినంగానే పడుకోవాలనిపించడము, లేచిన తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ నీరసంలాగా అనిపించడము, రెస్ట్ తీసుకోవాలనిపించడము, ఎక్కువ పని చేస్తే తొందరగా అలసిపోవడం, తక్కువ పని చేసినా కానీ తొందరగా అలసిపోవడం, ఇవన్నీ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ రాత్రిపూట నీళ్లు తాగడం వల్ల ఈ అలసిపోవడం అనేది, మీరు ఎంత పనన్నా చేయండి, అలసిపోవడం అనేది జరగదు. చాలా అద్భుతమైన ప్రక్రియ ఇది. ఇంకొకటి ఏంటంటే మేధోహరం అని చెప్పారనమాట. రాత్రి నిశి ఉష్ణోదక పానం వల్ల మేధస్సు అంటే ఫ్యాట్, అధిక బరువు ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి కిట్కు అనమాట, మంచి చిట్కా అనుకోండి. ఇది ఆయుర్వేద ఒక సూత్రం అనమాట, ఆయుర్వేద చికిత్సా సూత్రం ఇది. మీరు వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇది చేయండి. మీరు ఇతర రకాల మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారా, లేకపోతే డైటింగ్ చేస్తున్నారా, లేకపోతే ఇంకేం చేస్తున్నారా అనేది మీ ఇష్టం. కానీ ఖచ్చితంగా మాత్రం రాత్రిపూట ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు ఇది తాగండి. తాగడం వల్ల ఏమవుతుందంటే మేధోహరం కూడా అన్నారంటే మేధస్సును, అంటే మన బాడీలో ఈ ఫ్యాట్ ఎక్కువగా పేరుకొని పోకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది ఒకటి. తర్వాత పేరుకొని పోయిన ఫ్యాట్ను కూడా కొంచెంగా తగ్గించే అవకాశం కూడా ఉంది. మీరు ఇతర రకాల మందులు వాడుతున్నా, ఎక్సర్సైజ్ చేస్తున్నా, మీరు ఏమైనా చేయండి, దానికి అనుగుణంగా ఇది కనుక చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. డియర్ ఫ్రెండ్స్, ఇంతటి అద్భుతమైన ఫలితాలు ఉన్న ఈ చిన్న సూచనను మీరు పాటించండి. దీంట్లో ఇంతకుముందు మనము బరువు గురించి మాట్లాడాం కదా, అంటే ఓవర్ వెయిట్, తర్వాత ఎక్కువ కొవ్వు పేరుకొని పున్న వాళ్ళకి ఇది పనిచేస్తుంది కదా. అంతే కదండి మీరు డియర్ ఫ్రెండ్స్, ఇది హై కొలెస్ట్రాల్, అంటే కొంతమందికి లిపిడ్ ప్రొఫైల్లో మార్పులు అనమాట, డిస్లిపిడీమియా అంటారు. అంటే కొలెస్ట్రాల్ పెరగడము, ట్రైగ్లిసరైడ్ పెరగడము, తర్వాత ఈ గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ తక్కువ ఉండడము, ఎల్డిఎల్ ఎక్కువ ఉండడం, ఇలాంటి రకరకాల వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. ఈ లిపిడ్ మెటబాలిజంని కూడా కరెక్షన్ చేస్తుంది, అంటే కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది, ట్రైగ్లిసరైడ్స్ తగ్గిస్తుంది, తర్వాత హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది, తర్వాత ఎల్డిఎల్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి ఈ కొలెస్ట్రాల్ సమస్య ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఖచ్చితంగా వాడండి. ఇది ఇంకొకటి ఏంటంటే లివర్ని కూడా డిటాక్సిఫై చేస్తుంది, లివర్ పనితీరును కూడా మెరుగుపరుస్తున్నారు. ఇది ఓవరాల్గా మనకి గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ని ఒక డిటాక్స్, దాంట్లో ఉన్న మలినాలన్నిటిని కూడా ఫ్లష్ అవుట్ చేసే శక్తి ఉన్నది ఈ నిశి ఉష్ణోదక పానం. అందుకని మిత్రులారా అందరూ పాటించండి. జై ఆయుర్వేద.